నిజామాబాద్లో లోక్సభ ఎన్నికలను ఏ పద్ధతిలో నిర్వహించాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. బ్యాలెట్ ద్వారా నిర్వహించాలా లేక ఈవీఎంలు ఉపయోగించాలా అన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పోలింగ్కు ఇంకా 12 రోజులే సమయం ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం కోసం రాష్ట్ర అధికారులు ఎదురు చూస్తున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎన్నడూ లేని విధంగా నిజామాబాద్ లోక్సభ బరిలో ఈసారి 185 మంది బరిలో నిలిచారు. పసుపు ఎర్రజొన్న రైతులే పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఎన్నికల నిర్వహణ ఈసీకి తలనొప్పిగా మారింది. బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించాలా లేక ఈవీఎంలతో నిర్వహించాలా అన్న దానిపై ఈసీ నుంచి ఇంకా స్పష్టత రాలేదు. అయితే బ్యాలెట్ పత్రాల ముద్రణ, బ్యాలెట్ బాక్సుల తయారీ కన్నా M3 రకం ఈవీఎంలను సమీకరించడమే సులువు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ యంత్రాల ద్వారా 383 మంది అభ్యర్థులు పోటీ చేసినా ఎన్నిక సులువుగా నిర్వహించవచ్చు. 185 మంది బరిలో ఉన్నారు కాబట్టి ఒక్కో కంట్రోల్ యూనిట్ కు 13 బ్యాలెట్ యంత్రాలను అమర్చి ఎన్నికలు నిర్వహించవచ్చని ఈసీ అంచనా వేసింది. ఇందుకోసం M3 రకం ఈవీఎంలపై అన్వేషణ మొదలుపెట్టింది. మరోవైపు పోలింగ్కే కేంద్ర ఎన్నికల సంఘం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇందుకోసం 2 నమూనాలు రూపొందించింది. 2 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పుతో పెద్ద పేపర్ను తయారు చేసింది ఈసీ. ఇది పెద్దగా ఉండడంతో ఒక పుస్తక రూపంలో మరో బ్యాలెట్ పత్రాన్ని తయారు చేశారు. పుస్తక రూపంలో ఉండే ఒక్కో పేజీలో సుమారు 8 గుర్తుల వరకు కేటాయించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పెద్ద పేజీ అయితే 2 లేదా 4 వరుసలు ఉండేలా ప్రింట్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో వాడుతున్న బ్యాలెట్ పెట్టెల పరిమాణం సరిపోయే పరిస్థితి లేదు. ఓ భారీ డ్రమ్ము సైజులో బ్యాలెట్ బాక్సును సిద్ధం చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి బ్యాలెట్ బాక్సులు తయారు చేసే వారి కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఎన్నికపై రానున్న 2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.